హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఇంకొక డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. ఈ డ్రామాలో హీరోయిన్ తన సొంత అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటుంది. అది సీక్రెట్ గా ఉంటుందా లేదా తొందరలో తెలుస్తుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫుల్ వీడియో చూసేయండి. అప్పుడే నేను మంచి మోటివేషన్ తో ఇంకా మీకోసం మంచి మంచి డ్రామాలు తీసుకొస్తాను. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ ఊనాని చూపిస్తారు. ఆమె స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే క్యాండీ తింటూ మంచులో ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే మన హీరో షన్ తన్ని అలానే చూస్తూ ఉంటాడనమాట. అలా చూడడమే కాకుండా ఆమె పడేసిన క్యాండీ పేపర్ ని తీసి దాచుకుంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఊన తన ఇంటికి వెళ్ళాక బయట ఎవరో ఉన్నట్లు సౌండ్లు వినిపిస్తుంది అనమాట. ఆమె భయంతో ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, కొంపదీసి దొంగలేమన్నా దూరారా అని భయంతో ఒక కర్ర పట్టుకొని మెల్లమెల్లగా వస్తుంది బయటికి. తీరా చూస్తే అక్కడ మన హీరో గారు షన్ నిలబడి ఉంటాడు. అతని హ్యాండ్సమ్నెస్ కి ఫిదా అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అంతలో తన సెకండ్ బ్రదర్ చెన్జీ వచ్చి వెనుక నుండి లాగి ఏం చేస్తున్నావే ఇక్కడ అని అడుగుతాడు. ఊన టెన్షన్ తో ఏదో సౌండ్ వినిపించి దొంగ అనుకున్నాను బ్రదర్ అని చెప్తుంది. చెన్సీ నవ్వుతూ షెన్ తో అంటాడు, మా చెల్లి నేను దొంగ అనుకుందంట అని టీజ్ చేస్తుంటే ఊనా అంటుంది, అదేం లేదు, ఇంట్లో ఎవరు లేరు అనుకున్నాను అంతే అని కవర్ చేస్తుంటే షెన్సీ తన్ని పరిచయం చేస్తూ ఈయన షెన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. మన ఊన కొంచెం నెర్వస్ అవుతూ 2000తోనే అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దానికి షెన్ నవ్వుతూ నువ్వు ఇంట్లో ఉంటావని నాకు తెలీదు, తెలిస్తే నీకోసం గిఫ్ట్ తెచ్చేవాడిని కదా, పర్లేదులే నెక్స్ట్ టైం నీ ఒప్ప ఖచ్చితంగా నీకోసం తెస్తాడు అని అంటాడు. అతను నీ ఒప్ప అని అనేసరికి ఆమె అలానే చూస్తూ ఉండిపోతుంది. దానికి చెన్సీ తన కాలర్ పట్టుకొని ఈమె కొంచెం అల్లరి పిల్ల, ఏదైనా తప్పు చేస్తే నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్తాడు. అతను మాత్రం లేదు తను చాలా క్యూట్ గా ఉంది అని కాంప్లిమెంట్ ఇస్తాడు. దాంతో ఊనా ఫుల్ నెర్వస్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. రాత్రి ఫుడ్ తింటూ ఉంటే ఊనా అంటుంది, అన్నయ్య ఈ రోజు వంట అద్దిరిపోయింది, ఎప్పుడూ లేనంత టేస్టీగా ఉందేంటి అని అంటే అతను అంటాడు, ఇది నేను చేసింది కాదు, షెన్ చేశాడు, అతను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్తాడు. షెన్ వచ్చి తన్ని చూస్తూ ఈమె ముద్దు పేరేంటి అని అడుగుతాడు. ముద్దు పేరా, జస్ట్ పొట్టి పిల్ల అని పిలువు చాలు అని చెప్తాడు. తింటున్నప్పుడు మన ఊన అతన్ని దొంగచాటు చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండడంతో ఆమెకి పొరబోతుంది. వెంటనే వాళ్ళ అన్నయ్య షెన్ ఇద్దరు ఒకేసారి వాటర్ గ్లాస్ ఇస్తారు. కానీ తను షెన్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని తాగుతుంది. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ వీడియో గేమ్ ఆడుతుంటే షెన్ పిలిచి నువ్వు కూడా ఆడతావా అని అడుగుతాడు. దానికి వాళ్ళ అన్నయ్య దీనికి గేమ్స్ రావులే అని అంటుంటే ఊనా సీరియస్ గా నీకు రావేమో నాకొచ్చు అని అంటుంది. షెన్ నవ్వి సరేరా నేను నేర్పిస్తాను అన్నా కూడా తను రాకుండా వెళ్లిపోతుంది అనమాట. తర్వాత ఊన చదువుకుంటూ అక్కడే నిద్రపోతుంది. షెన్ వాటర్ తాగడానికి అక్కడికి వచ్చి తన్ని చూసి ప్రేమగా దుప్పటి కప్పుతాడు. తను నిద్ర లేచేసరికి అతను ఫోన్ లో మాట్లాడుతుంటాడనమాట. నేను ఇక్కడ బానే ఉన్నాను, నాకు తిరిగి అక్కడికి రావాలని లేదు అని చెప్తూ ఉంటే ఆ మాటలు తను వింటుంది. అతను తన వైపు చూడగానే కావాలని నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు షెన్ తన దగ్గరకు వచ్చి నీ యాక్టింగ్ చాలా దారుణంగా ఉంది అని పట్టేస్తాడు. ఊనా ఎంబారెసింగ్ గా ఫీల్ అయ్యి నేను కొంచెమే విన్నాను ఒప్పా, నా ఉద్దేశం అది కాదు అని చెప్తుంది. మనోడు తన తల నిమిరి పర్లేదులే, ఈ రోజు నువ్వేదిన్నా అది మన ఇద్దరి మధ్య సీక్రెట్ మాత్రమే ఉండాలి, ఎవరికి చెప్పకూడదు అని అంటాడు. ఇంకో సీన్ లో ఊనా మమ్మీ డాడీ కూడా ఇంటికి వస్తారనమాట. అందరూ కలిసి భోజనం చేస్తూ ఊనాకి మ్యాథ్స్ లో మార్కులు తక్కువ వస్తున్నాయని ట్యూటర్ ని పెట్టాలని మాట్లాడుకుంటారనమాట. షెన్ వెంటనే వాళ్ళ అన్నయ్య ఫోన్ లాక్కొని ఎప్పుడు గేమ్స్ ఆడడం కాదు, నీ చెల్లికి చదువు చెప్పొచ్చు కదా అని అంటే నేను చెప్పను పోరా అని అతను అంటాడు. ఊనా కూడా తగ్గకుండా మా అన్నయ్య చెప్తే అసలు బుర్రకి ఎక్కదు అని తిడుతుంది. అప్పుడు షెన్ చూసావా అందుకే నేనే చెప్తాను అని మనోడు ఇనిషియేషన్ తీసుకుంటాడు. వాళ్ళ మమ్మీ కూడా అవును షెన్ కాలేజ్ టాపర్ కదా, తను చెప్తే మా అమ్మాయి కూడా చదువు బాగా అబ్బుతుంది అని ఓకే చెప్తుంది. అతనితో ట్యూటరింగ్ అంటే మన ఊన లోపలికెళ్లి తెగ రెడీ అయిపోవడానికి డ్రెస్సులన్నీ మార్చి మార్చి చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ రియలైజ్ అయ్యి చి నేనేం చేస్తున్నాను, అతను మా అన్నయ్య ఫ్రెండ్, తను వచ్చినప్పుడు నేను టెడ్డీబేర్ బట్టలు వేసుకొని గలీజ్ గా ఉన్నా, నా ఫస్ట్ ఇంప్రెషన్ దరిద్రంగా ఉంది, ఒక ఎడ్డి మొహం నల్లగా తయారై ఉన్నాను అతని ముందు అని ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే నీట్ గా రెడీ అయి బుక్స్ పట్టుకుని బయటకు వస్తుంది. చెన్సీన్ చూసి షెన్ ఎక్కడా అని అడుగుతుంది. అతను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాడు, కానీ ఈ రోజు నువ్వేదో తేడాగా ఉన్నావేంటి. ఆమె అంతగానం రెడీ అయ్యేసరికి అతనికి డౌట్ వచ్చి నీకు అసలు ట్యూషన్ అంటేనే నచ్చదు కదా, మరి ఈ రోజు చదువుకోవడానికి ఇంత యాక్టివ్ గా ఉన్నావంటే ఏదో తేడాగా ఉంది అని అంటుంటే ఊనా అతనికి తెలిసిపోయిందేమో అని భయపడి అదేం లేదులే, ఇప్పటి నుంచి బాగా చదువుకుందామని ఫిక్స్ అయ్యాను అని మేనేజ్ చేస్తుంది. మళ్ళీ షెన్ వచ్చినప్పుడు ట్యూషన్ స్టార్ట్ చేద్దామా అంటాడు. టీచర్ తనకి మ్యాథ్స్ రాదని అన్నారని ఊనా చెప్తే షెన్ ఓదారిస్తూ నాకు కూడా స్టార్టింగ్ లో తక్కువ మార్కులు వచ్చేవి, కానీ తర్వాత ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను, ప్రతి ఒక్కరు మంచి టీచర్స్ కాలేరు కదా, నువ్వు ఆల్రెడీ టాలెంట్, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలు అని ఎంకరేజ్ చేస్తాడు. అతను అలా చెప్తుంటే మన ఊన హ్యాండ్సమ్ ట్యూటర్ హీరో గారిని అలా చూస్తూ ఉండిపోతుంది. క్వశ్చన్స్ సాల్వ్ చేయగానే ఊన నేను నిజంగానే సాల్వ్ చేశానా అని మురిసిపోతుంది. షెన్ వెళ్తూ ఉంటే నువ్వెక్కడ ఉంటావు అని అడుగుతుంది. హోటల్లో అని అతను చెప్తే మరి నీకు ఫ్యామిలీతో గొడవైంది కదా, ఖర్చులకి డబ్బులు ఎలా వస్తాయి అని అడుగుతుంది. నీ ఒప్ప ఎప్పటి నుండో ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వడం లేదు, నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. నువ్వు ఇంకా కాలేజ్ స్టూడెంట్ వి కదా అని ఊనా అనగానే నేను హై స్కూల్ నుండే నా సొంతంగా
మూలంగా సంపాదిస్తున్నాను అని అతను తనకి దగ్గరగా వచ్చి చెప్తాడు. ఊనా నెర్వస్ గానే మెల్లగా అడుగుతుంది, మా అన్నయ్య హై స్కూల్లో ఉన్నప్పుడు చాలా తెలివిగా నా పాకెట్ మనీ కొట్టేసి తన కోసం వీడియో గేమ్స్ కొనుక్కునేవాడు, నువ్వు అతని కంటే చాలా బెటర్ ఒప్పా అని చెప్పేసరికి అతను నవ్వుతూ, వాడు ఇప్పటికీ గేమ్స్ కోసమే డబ్బులన్నీ తగలేస్తుంటాడులే, అందుకే ఫోన్ చేసిన బిజీ అని కట్ చేస్తుంటాడు అని అంటాడు. ఊనా ఆతృతగా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది. మనసులో మాత్రం లేదు అని చెప్పాలి అని ఒకటే కోరుకుంటూ ఉంటే షన్ అంటాడు, పాస్ లో ఉండేది, కానీ నువ్వు ఇలాంటి వాటి మీద కాకుండా చదువు మీద ఫోకస్ పెట్టు, పదా చదువుకుందాం అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఊనా వదలకుండా, కాలేజ్ లో అందరూ డేటింగ్ చేస్తారా, మా అన్నయ్య కూడానా అని అడిగితే, వాడు గురించి ఏం నువ్వు టెన్షన్ పడకు, వాడు లైఫ్ టైం సింగిల్ గానే మిగిలిపోతాడు, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించాల్సి వస్తే నీ అన్నయ్య లాంటి వాడిని వెతుక్కో, నా లాంటి వాడిని మాత్రం వెతక్కు అని చెప్తాడు. ఎందుకు అని అడిగితే, ఎందుకంటే నేను మంచివాణ్ణి కాదు అని చెప్పి వెళ్ళబోతుంటాడు. వాళ్ళ మమ్మీ వచ్చి భోజనం చేసి వెళ్ళు అని అడిగితే షన్ వద్దంటాడు. కానీ మన హీరోయిన్ గారు మెల్లగా, నాకు ఇంతసేపు లెసన్స్ చెప్పావు కదా, కనీసం డిన్నర్ అయినా చేసి వెళ్ళు ఒప్పా అని రిక్వెస్ట్ చేసేసరికి మనోడు ఓకే చెప్తాడు. తింటున్నప్పుడు షెన్సీ వెటకారంగా, మమ్మీ నీకు వీడు ఇంతలా నచ్చేశాడు కదా, హాయిగా అడాప్ట్ చేసుకోరాదు అని ఐడియా ఇస్తాడు. వాళ్ళ మమ్మీ కూడా మంచి ఐడియానే, నీకు ఇష్టమేనా షన్ అని అడిగితే, నేను ఎప్పుడు రెడీనే ఆంటీ అని షన్ అంటాడు. వాళ్ళ అన్నయ్య ఊనా వైపు తిరిగి అడుగుతాడు, నీకు ఇతను అన్నయ్య అవ్వడం ఇష్టమేనా అని. తను వెంటనే అస్సలు ఇష్టం లేదు అని అరిచేస్తుంది. అందరూ షాక్ అయి తన వైపు చూస్తుంటే కవర్ చేస్తూ, అంటే ఈయన వెనకాల చాలా అమ్మాయిలు పడుతుంటారు కదా, వాళ్ళందరినీ నేను హ్యాండిల్ చేయలేను బాబోయ్, నాకొద్దు అని చెప్తుంది. తింటున్నప్పుడు ఊనా లిప్స్ కి అన్నం మెతుకు అతుక్కుంటుంది అనమాట. మనోడు స్వయంగా టిష్యూతో క్లీన్ చేస్తాడు. తను వెంటనే సిగ్గుతో ముఖం దించేసుకుంటుంది. ఆ తర్వాత ఊనా బుక్స్ తీసుకురావడానికి చెన్సీ వెళ్తుంటే మనోడు కూడా తనతో పాటు స్కూల్ కి వస్తాడు. అక్కడున్న అమ్మాయిలందరూ అతన్ని చూసి, వావ్ వాట్ ఏ హ్యాండ్సమ్ హంక్ అని ఒకటే పొగుడుతుంటారు. ఊనా బెస్ట్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి నువ్వు సీక్రెట్ గా ఇతన్ని డేటింగ్ చేస్తున్నావా, నాకేదో తేడాగా అనిపిస్తోంది అని అడుగుతుంది. లేదు లేదు, అతను మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అని ఊనా చెప్తే, అయితే ఓకే హలో బ్రో అని విష్ చేస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చి, మీ అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ ఇంత అందంగా ఉంటారా అని అడిగితే, అందరూ ఏం అందంగా ఉండరు, షన్ మాత్రం అందరికంటే ఎక్కువ హ్యాండ్సమ్ అని ఊనా ప్రౌడ్ గా ఆమె షన్ గురించి చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్ ఒక విషయం చెప్తుంది, ఈ షన్ ఎవరో తెలుసా, ఈ సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ రిచ్ పర్సన్ వారసుడు, వీళ్ళ ఫ్యామిలీకి బోలెడని స్కూల్స్ కాలేజెస్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఒక మాట, ఇలాంటి రిచ్ వెధవలు అమ్మాయిల్ని బట్టలు మార్చినట్టు మారుస్తారు, నువ్వు మాత్రం ఇతనితో ప్రేమలో పడకు అని వార్నింగ్ ఇస్తుంది. షన్ ఊనా బుక్స్ పట్టుకొని వెళ్తుంటే అందులో ఒక లవ్ లెటర్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని ఫోటో తీసి షన్సీకి పంపిస్తాడు. నీ చెల్లి బుక్స్ లో లవ్ లెటర్ దొరికింది, ఏం చేద్దాం అని. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, నువ్వు ఊనా బాయ్ ఫ్రెండ్ వా అని అడుగుతుంది. షన్ కాదు అని చెప్తే, అయితే నీ నెంబర్ ఇవ్వు అని అడుగుతుంది. దూరం నుండి ఇది చూసిన ఊనా, మా ఫ్రెండ్ చెప్పింది కరెక్టే, ఈయన కూడా అందరిలాంటి వాడే అని ఏడుపు ముఖం పెడుతుంది. ఆ అమ్మాయితో కొంచెం సేపు మాట్లాడేసరికి, కానీ మనోడు ఎక్కడా ఇవ్వడు, రిజెక్ట్ చేసేస్తాడు. ఊనా డల్ గా రావడం చూసి షన్ అడుగుతాడు, ఏమైంది, టీచర్ ఏమైనా తిట్టారా అని. ఏం లేదు అని ఆమె ముఖం చాటేస్తుంటే దగ్గరకు వచ్చి, మరి కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి అని అడుగుతాడు. గాలి వల్ల అని అబద్ధం చెప్తుంది. షన్ వెంటనే తన జాకెట్ తీసి తనకి కప్పుతాడు. ఊనా మనసులో, నీ నెంబర్ కూడా నా దగ్గర లేదు అని గొనుక్కుంటుంటే షన్ నవ్వుతూ తన నెంబర్ ఇస్తాడు. ఆమె వెంటనే ఫుల్ హ్యాపీ అయిపోతుంది. కానీ షెన్సీకి మాత్రం అందరూ తన ఫ్రెండ్ ని అలా చూడడం నచ్చదు. ఊనా బుక్స్ ఇచ్చి, ఇదిగో అన్నయ్య అని అంటే, ఎంతసేపే అందరూ నన్నేదో జూలో కోతిని చూసినట్టు చూస్తున్నారు అని కసురుకుంటాడు. అప్పుడే ఒక అబ్బాయి ఊనాతో మాట్లాడడానికి ట్రై చేస్తే షన్ తనని ఒక్క చూపుతో భయపెట్టి పంపించేస్తాడు. ఇంటికి వచ్చాక షన్ వెళ్లిపోతుంటే, చాలా రాత్రి అయింది కదా ఒప్పా, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని ఊనా అడుగుతుంది. నీ ఒప్పా పెద్దవాడైపోయాడు, రాత్రి పూట చాలా బిజీగా ఉంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటకి తను సాడ్ గా ఉండడం చూసి చెన్సీ వచ్చి, మొహం ఏంటి మాడిపోయింది అలా పెట్టావు అని అడుగుతాడు. కాలేజ్ స్టూడెంట్స్ రాత్రిపూట ఏం చేస్తారు అని తను అడిగితే, పీపీటీలు చేసుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు అని చెన్సీ చెప్తాడు. ఊనా వెంటనే షన్ నెంబర్ సేవ్ చేసి మెసేజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ కంగారులో ఫోన్ కింద పడి మెసేజ్ వెళ్లిపోతుంది. అది ఎక్కడ అతను చూస్తాడేమో అని డిలీట్ చేద్దాం అనుకునే లోపే మనోడు చూసేస్తాడు. వెంటనే తను కవర్ చేస్తూ, నాకు ఒక ప్రాబ్లం అర్థం కావట్లేదు అని అడుగుతుంది. షన్ అప్పుడే తన ఫ్రెండ్స్ పిలుస్తున్నా కూడా వెళ్లకుండా, లేదు నేను తనకి లెసన్స్ నేర్పాలి అని చెప్పి ఊనాకి వీడియో కాల్ చేస్తాడు. నువ్వు బయటికి వెళ్ళలేదా, బిజీగా ఉంటే పర్లేదొప్పా అని తనంటే, నేను బిజీ ఏంటి, మీ అన్నయ్యతో గేమ్ ఆడుకుంటున్నానులే అని చెప్పి తనకి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను అది వింటూ వింటూ అలానే నిద్రపోతే మనోడు ఆమెను చూసి నవ్వుతూ గుడ్ నైట్ అని కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ గారు రియలైజ్ అయ్యి, వీడియో కాల్ లో ఉండగానే నిద్రపోయానా, ఎంత పని అయింది, నా పరువు పోయింది అని ఒకటే నెర్వస్ అవుతుంటే అప్పుడే ఆమె పెద్ద అన్నయ్య జూ వస్తాడు. అప్పుడే చెన్సీ కూడా అక్కడికి వచ్చి ఊనాని కాఫీ తెమ్మని చెప్పి పంపించేస్తాడు. తను వెళ్లిపోగానే జూకి ఇందాక షన్ చూపించిన ఒక లవ్ లెటర్ ఉంటుంది కదా, ఊనాకి ఇచ్చింది, అది చూపిస్తూ, ఎవడో వెధవా మన చెల్లిని పడేయాలని చూస్తున్నాడు అని చెప్తాడు. అంతే, ఈ ముగ్గురు బ్రదర్స్ అంటే చెన్సీ, జూ, షన్ ఆ లెటర్ వైపు సీరియస్ గా చూస్తూ, మన
మన లిటిల్ సిస్టర్ జోలికి వస్తాడా, వాడి పని పట్టాల్సిందే అని ప్లాన్ వేస్తారు. ఆమె కాఫీ తీసుకుని వచ్చి ఏం చూస్తున్నారు అందరూ అని అడిగితే ఏం లేదులే అని కవర్ చేస్తారు. షన్ మెల్లగా ఊనా క్యాప్ పట్టుకొని ముందు నువ్వు సరిగ్గా చదువుకో, ఈ క్వశ్చన్ గనక తప్పు చేస్తే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని స్టడీ రూమ్ లో కూర్చోబెడతాడు. ఏం పనిష్మెంట్ అని తను అడిగితే ఊనా ఒక ఈడియట్ అని నువ్వు ఆన్లైన్ లో పోస్ట్ చేయాలి అని టీస్ చేస్తాడు. ఊనా నవ్వి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మా గ్రాండ్ మా ఇంటికి వెళ్తున్నాం, మరి నువ్వు హోటల్లోనే ఉంటావా అని అడుగుతుంది. షన్ తన కళ్ళల్లోకి చూస్తూ అంటే నేను కూడా నీతో రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేక నా మీద నీకు అంత కేర్ ఉందా అని అడుగుతాడు. ఊన సిగ్గుపడుతూ అంటే నువ్వు నాకు లెసన్స్ చెప్తావు కదా ఒప్పా, ఆ మాత్రం కేర్ ఉండడం నార్మల్ కదా అని టాపిక్ మారుస్తుంది. షన్ నవ్వి సరే న్యూ ఇయర్ రోజు నీకు విష్ చేస్తానులే, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. వాళ్ళు గ్రాండ్ మా ఇంటికి వెళ్ళాక అక్కడ గ్రాండ్ మా ఊనాని అస్సలు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంది. ఆమె ఫేస్ కొంచెం డల్ అవ్వడం చూసి చెన్జీ తన్ని బయటికి తీసుకొచ్చి క్రాకర్స్ కాల్పిస్తాడనమాట. ఆ తర్వాత అతను లోపలికి వెళ్ళగానే ఊనా షన్ కి మెసేజ్ చేస్తుంది నీకు క్రాకర్స్ చూపిస్తాను అని. షన్ వెంటనే వీడియో కాల్ చేస్తాడు. తను కాల్ లోనే చూపిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. షన్ కూడా చాలా ప్రేమగా విష్ చేస్తాడు. డిన్నర్ టైమ్ లో వాళ్ళ గ్రాండ్ మా నాన్ వెజ్ వడ్డిస్తుంది, కానీ ఊనా నాన్ వెజ్ తినదనమాట. పైగా గ్రాండ్ మా యాటిట్యూడ్ తో నేను మర్చిపోయాను సారీ అని చెప్తుంది. సో చెన్జీ తన కోసం బయటకి వెళ్ళి ఏదైనా ఫుడ్ తెద్దామని వెళ్తుంటే పర్లేదన్నయ్య నేనే వెళ్లి తెచ్చుకుంటాను అని చెప్పి కార్ దగ్గరికి వెళ్లి షన్ కి మెసేజ్ చేస్తుంది. ఆమె ఎవరికి చెప్పకుండా బయటికి వచ్చేసాను నేను అని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చాలా సాడ్ గా ఉండడం చూసి మనోడు వెంటనే అతనితో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి బైక్ మీద బుల్లెట్ లో బయలుదేరతాడు. ఇక్కడ ఉన్న సాడ్ గా కూర్చునుంటే షన్ వచ్చి తన్ని లేపుతాడు. ఏ లిటిల్ గర్ల్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందే, ఏమైంది, ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడుగుతాడు. తను ఏడుస్తూ ఏమీ లేదంటే సరే పద నీకు నచ్చింది తినిపిస్తాను అని బైక్ ఎక్కించుకుంటాడు. మన ఊనా తన్ని గట్టిగా హక్ చేసుకుని బైక్ మీద వెళ్తుంది. హోటల్లో తింటున్నప్పుడు ఇలా వాళ్ళందరికీ ఎగనెస్ట్ గా బయటికి రావడం ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందప్పా అని చెప్తుంది. షన్ తన కన్నీళ్లు తుడుస్తూ లిటిల్ క్రై బేబీ నీకు నాన్ వెజ్ ఇష్టం లేదని నాకు తెలుసు కదా, నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ గమనించలేదా ఏంటి అని ప్రేమగా చెప్తాడు. మా గ్రాండ్ మా నా కోసం ఏమీ వండలేదు, అందుకే వచ్చేసాను, నేను చేసింది తప్పా ఒప్పా అని తను అడిగితే నువ్వు చేసింది కరెక్టే, అందరి మాటలు గుడ్డిగా నమ్మకూడదు కదా అని ఎంకరేజ్ చేస్తాడు. తిన్నాక వెళ్తుంటే షన్ తన చేయి పట్టుకుని ఆపుతాడు. తనకి చాలా దగ్గరగా వస్తుంటే ఊన నెర్వస్ అయిపోతుంది. కానీ షన్ తన లిప్స్ మీద అంటుకున్న కేక్ ని క్లీన్ చేస్తాడు. షన్ తన బుగ్గలు గిల్లి లిటిల్ నాటీ ఫెలో అని టీజ్ చేస్తాడు. అతను వెళ్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు, నేను కూడా వస్తాను అని అడుగుతుంది. మీ అన్నయ్యలకు తెలిస్తే నన్ను చంపేస్తారు, కానీ పర్లేదు రిస్క్ తీసుకుందాం అని తన్ని బార్ కి తీసుకెళ్తాడు. అక్కడ పబ్లిక్ లో కిస్ చేసుకోవడం చూసి ఊన కళ్ళు మూసుకుంటుంది. షన్ నవ్వి తన కళ్ళు మూసి ఏం పర్లేదు నేను ఇక్కడ ఉన్నాను కదా, నిన్నెవరు ఏమీ అనలేరులే అని లోపలికి తీసుకెళ్తాడు. అతని ఫ్రెండ్స్ బ్రో ఎవరి అమ్మాయి, నీ టేస్ట్ మారిపోయిందా ఏంటి అని అడిగితే ఈమె మా ఫ్రెండ్ చెల్లి అని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళు డ్రింక్ ఆఫర్ చేస్తే వద్దు, తనకి హాట్ మిల్క్ టీ తీసుకురండి అని ఆర్డర్ వేస్తాడు. అక్కడ లిన్ అనే అమ్మాయి ఉంటుందన్నమాట. ఇంకా ఆమె వచ్చి షన్ ని బయటికి తీసుకెళ్తుంది. షన్ ఫోన్ అక్కడే మర్చిపోవడంతో అది ఇవ్వడానికి ఊనా బయటకు వస్తుందా, అప్పుడు లిన్ షన్ జాకెట్ పట్టుకోవడం అండ్ అతనితో క్లోజ్ గా ఉండడం చూసి మన ఊనా ఫుల్ ఫీల్ అవుతుంది. అది చూసిన షన్ ఆమె చేయి విడిపించుకొని ఊనా చేయి పట్టుకుంటాడు. బయట చలిగా ఉంది, లోపలికి పద అని తన్ని తీసుకెళ్తుంటే లిన్ కోపంగా నీకు ఇలాంటి చిన్న పిల్లలు నచ్చుతున్నారా, నాకంటే తను దేంట్లో ఎక్కువ అని అడుగుతుంది. మనోడు సీరియస్ గా తను నీకంటే ప్రతి విషయంలో బెటర్, తను నాకు నెంబర్ 1 అని చెప్పి పంపించేస్తాడు. ఆ మాట వినగానే మన ఊనా ఫుల్ హ్యాపీసే. లోపలికి వెళ్ళాక షన్ తనకి స్కార్ఫ్ కడుతుంటే అందరూ షాక్ అవుతారు, వీడేంటి ఇంత జెంటిల్ గా మారిపోయాడు అని. తర్వాత షన్ తనని హోటల్ రూమ్ కి తీసుకెళ్తాడు. ఇది ఎంత లగ్జరీగా ఉంది, నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉంటావా అని తను అడిగితే షన్ రొమాంటిక్ గా తనకి దగ్గరకు వచ్చి మరి నువ్వు కూడా నాతో ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఊనా టెన్షన్ పడి అంటే ఇంత పెద్ద రూమ్ లో ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది కదా ఒప్పా అని మేనేజ్ చేస్తుంది. షన్ నవ్వి నువ్వు రెస్ట్ తీసుకో, మీ అన్నయ్యలు వస్తారు అని చెప్తాడు. ఊనా సోఫాలో కూర్చొని అలానే నిద్రపోతుంది. అంతలో తన బ్రదర్స్ అక్కడికి వస్తారు. చిన్న అన్నయ్య తన్ని లేపడానికి ట్రై చేస్తాడు, కానీ ఊనా అస్సలు నిద్ర లేవదు. దాంతో పెద్ద అన్నయ్య జూ తన్ని ప్రేమగా చేతుల్లోకి ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. అది చూసి షెన్జీ నవ్వుతూ ఎరా షెన్ ఇది చుట్టాలు ఇల్లన్నా, న్యూ ఇయర్ కి నీ ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావా అని అడుగుతాడు. మనోడు మెల్లగా నాకు ఒంటరిగా ఉండడమే అలవాట్లే అని అంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఊనా నిద్ర లేచి వచ్చి నన్ను మీరే తీసుకొచ్చారా అని అడుగుతుంది. దానికి జూ అవును, ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గ్రాండ్ మా ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాం, మనం ముగ్గురం కలిసే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తాడు. చెన్జీ సీరియస్ గా ఇకపై ఇలా మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. ఊనా సరే అని తింటున్నప్పుడే షన్ కొంచెం బిజీగా ఉన్నాడు, కొన్ని రోజులు నేను చదివించడానికి రాలేడు అని చెన్జీ చెప్పగానే తను సాడ్ అయిపోతుంది. కాలేజ్ లో ఊనా మార్క్స్ కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంటాయన్నమాట. ఆ తర్వాత షన్ ఊనాని తీసుకొని బయటకు వస్తాడు. నువ్వు సడన్ గా ఎలా వచ్చావు అని తను అడిగితే నేను చూడాలనిపించి వచ్చాను అని చెప్తాడు. నేను కూడా జియాంగ్ కాలేజ్ లోనే జాయిన్ అవుతాను అని ఊనా చెప్తే ఎందుకు అని
అడుగుతాడు. నీకోసం అంటే నువ్వు మా అన్నయ్యలు అక్కడే ఉన్నారు కదా అందుకే అని సిగ్గుపడుతూ చెప్తుంటే, సరే బాగా కష్టపడు, కాలేజ్ ఫస్ట్ డే నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను అని షెన్ అంటాడు. కానీ కాలేజ్ ఫస్ట్ డే షెన్సీ తనని డ్రాప్ చేయడానికి వస్తాడనమాట. ఊనాకు అది అస్సలు నచ్చదు. ఆమె షెన్ కోసం ఒక పేపర్ ఫ్లవర్ చేసుకొని మరీ పట్టుకొస్తుంది. అది చూసి షెన్సీ అంటాడు, షెన్ ఇప్పుడు కాలేజ్ లో లేడ్లే అని చెప్పేసరికి తను డల్ అయిపోయి, పర్లేదు నేనే వెళ్తాను అని చెప్పి తన కాలేజ్ హాస్టల్ రూమ్ లోకి వెళ్తుంది. అదే కాలేజ్ లో ఊనా ఫ్రెండ్ కూడా అడ్మిషన్ తీసుకుని ఉంటుంది. ఆ తర్వాత ఊనా తన ఇద్దరు కొత్త రూమ్మేట్స్ ని కలుస్తుంది. నేను డ్రాప్ చేయడానికి వచ్చిన హ్యాండ్సమ్ అబ్బాయి ఎవరు అని వాళ్ళు అడిగితే మా అన్నయ్య అని చెప్తుంది. ఆ అమ్మాయిలు షాక్ అయ్యి, మీ అన్నయ్య సీనియర్ చెన్జీనా, కాలేజ్ టాపర్ షెన్ కి బెస్ట్ ఫ్రెండ్ కదా, అంటే నీకు షెన్ కూడా తెలుసా అని అడుగుతారు. ఊనా మాత్రం తెలీదు అని అబద్ధం చెప్పేస్తుంది. ఆ తర్వాత మిలిటరీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఎక్సైట్మెంట్ తో ఉంటారు. ట్రైనింగ్ ఇచ్చే టైంలో ఈ టీచర్ తో పాటు ఒక సీనియర్ కూడా వస్తారంట. కనీసం చెన్సీ అన్నయ్య లేదా షెన్ అన్న వస్తే బాగుండు అని ఎగ్జైట్ అవుతూ ఉంటే కరెక్ట్ గా అక్కడికి మన షెన్ హీరో గారు ఎంట్రీ ఇస్తారు. ఊనాను చూసి ఎంత కాలం తర్వాత కలిసాం అని అడుగుతాడు. తను కంగారుగా సీనియర్ షెన్ అని పిలుస్తుంది. ఏమన్నావు అని షెన్ కోపంగా అడిగే లోపే టీచర్ వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఊనా హ్యాండ్ పొజిషన్ సరిగ్గా లేకపోతే షెన్ టీచర్ నాపి తనే స్వయంగా తన చేయి పట్టుకుని సరి చేస్తాడు. బ్రేక్ దొరకగానే, నీ పోస్చర్ బాలేదు రా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని పక్కకు తీసుకెళ్తాడు. తను మెల్లగా ఒప్పా అని పిలిస్తే, ఇప్పుడేమో ఒప్పా అంటున్నావు, ఇందాకేమో సీనియర్ అన్నావు ఏంటి, నా మీద కోపంగా ఉందా, నిన్ను పికప్ చేసుకోవడానికి రాలేదని మొహం అలా పెట్టావా, అందుకే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా అని టీస్ చేస్తుంటే ఊనా అంటుంది, మన విషయం అందరికి తెలిస్తే అమ్మాయిలందరూ నా వెనకాల పడతారొప్పా, అందుకే అలా అన్నాను అని చెప్తుంది. మన షెన్ రొమాంటిక్ గా తనకి చాలా క్లోజ్ గా వస్తాడు. తను వెనక్కి జరుగుతున్న వదలకున్న దగ్గరకు వస్తుంటే అప్పుడే చెన్జీ అక్కడికి వచ్చేస్తాడు. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెన్జీ అడిగితే ఇద్దరు వెంటనే దూరంగా జరుగుతారు. ఊనా ఐస్ క్రీమ్ తింటూ ఉంటే షెన్సీ అంటాడేరా షెన్, మా చెల్లిని ఐస్ క్రీమ్ తింటుందని తిడుతున్నావా అని అడిగితే, నేను తిడతానని నీకు అనిపిస్తుందా అని అతను అంటాడు. ఊనా కవర్ చేస్తూ, ట్రైనింగ్ టైంలో మీ ఇద్దరు నాకు తెలియని వాళ్ళలాగే ఉండండి, లేదంటే అందరూ నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని అనుకుంటారు, పైగా అమ్మాయిలు వచ్చి మీ నెంబర్లు అడిగి నన్ను చావా దొబ్బుతుంటారు అని చెప్తుంది. అది విని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ నవ్వుకుంటారు. నెక్స్ట్ డే ట్రైనింగ్ లో షెన్ మెల్లగా తన పాకెట్ లో ఏదో పెడతాడనమాట. ఊనాకి పీరియడ్స్ అయి ఉండడం వల్ల ఆ పెయిన్ వల్ల కూలింగ్ ప్యాడ్స్ ఇచ్చుంటాడు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు వచ్చి గొడవ పడుతుంటారు. సీనియర్ షెన్ నీకు ఒక్కదానికే స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాడా, నిన్ను నువ్వేమనుకుంటున్నా పెద్ద తోపు తురుంకాన్వా అని తన్ని తోసేసి చేతి మీద వేడి నీళ్లు పడేలా చేస్తారు. ఊనా కోపంతో వాటర్ బాటిల్ ని విసిరి కొడుతుంది. ఆ అమ్మాయి తన్ని కొట్టబోతుంటే షెన్ వచ్చి తన చేయి పట్టుకుంటాడు. ఈమె నా మీద నీళ్లు పోసింది అని ఆ అమ్మాయి చెప్తే షెన్ తన వైపు ఒక చూపు చూసి ఊనా చేయి కాలడం గమనిస్తాడు. అతను ఇంకా చెన్సీ కూడా వచ్చి వాళ్ళని అరవగానే చెన్సీ తన బ్రదరా అని వాళ్ళు షాక్ అవుతారు. ఇక షెన్ అంటాడు, ఒరే చెన్సీ నువ్వు ఇక్కడ హ్యాండిల్ చేయి అని చెప్పి ఊనాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ తను రెస్ట్ తీసుకుంటుంటే షెన్ పక్కనే ఉంటాడనమాట. ఇకపై నిన్ను ఎవరైనా ఏడిపిస్తే తిరిగి కొట్టు, నీకు తోడుగా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు అని ధైర్యం చెప్తాడు. తను నవ్వుతూ నిద్రపోతుంది. షెన్ కూడా తన్ని అలాగే చూస్తూ నిద్రపోతాడు. తను మెలకు వచ్చి చూస్తే షెన్ నిద్రపోతుంటాడా. తను మెల్లగా అతనికి క్లోజ్ గా వెళ్లి కిస్ చేయబోతుంటే చెన్సీ అండ్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేస్తారు. ఆమె వెంటనే భయంతో జరిగిపోతుంది దూరంగా. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఊనాకి సారీ చెప్తుంది. అందరూ వెళ్ళాక బెస్ట్ ఫ్రెండ్ దాన్ని పక్కకు తీసుకెళ్లి, నేను చూసేశానులే, నువ్వు షెన్ కి దొంగతనంగా కిస్ చేయబోయావు కదా అని టీస్ చేస్తుంది. ఊనా తన నోరు మూసేసి, మా అన్నయ్య చూశాడేమో భయమేస్తుంది, ప్లీజ్ అన్నయ్యకి చెప్పకు అని బ్రతిమలాడుతుంది. ఫ్రెండ్ అప్పుడే ఒక షాకింగ్ విషయం చెప్తుంది. షెన్ ఒక మాఫియా గ్యాంగ్స్టర్ అని రూమర్స్ ఉన్నాయి, నీకు తనలో ఏం నచ్చిందే అని అడుగుతుంది. అతను మంచివాడని నాకు అనిపిస్తుందే అని ఊనా చెప్తుంది. ఆ తర్వాత బయట షెన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడిగితే బెస్ట్ ఫ్రెండ్ సాక్ చెప్పి వెళ్లిపోతుంది. దానికి షెన్ ముందు నేను హాస్టల్ కి వెళ్లి డ్రెస్ మార్చుకుని వస్తాను అని వెళ్తాడు. తను బయట వెయిట్ చేస్తుంటే అమ్మాయిలు షెన్ కి ఇలాంటి చిన్న పిల్లలు నచ్చరు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో షెన్ వచ్చి, ఈ రోజు నీ డ్రెస్ ఏదో డిఫరెంట్ గా ఉంది అని అంటాడు. బాలేదా ఒప్పా అని తను అడిగితే, ఎందుకంత నెర్వస్ అవుతున్నావు, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇస్తాడు. షెన్ తన ఇంటికి తీసుకెళ్తాడు. షెన్ ఫ్రెండ్స్ అందరూ కూడా తన ఇంటికి వస్తారనమాట. షెన్ ఊనాకి ఒక డ్రింక్ ఇచ్చి క్యాట్స్ తో ఆడుకోమంటాడు. దీని పేరేంటి అని అడిగితే బూబు అని చెప్తాడు. ఒప్పా ఫ్యూచర్ లో మాత్రం నీకు పిల్లలు పుడితే వాళ్ళకి పేర్లు మాత్రం నువ్వు పెట్టగొప్పా ప్లీజ్ అని ఆమె టీజ్ చేస్తుంటే షెన్ దాన్ని అలా చూస్తుంటే తను వెనక్కి జరిగి కాలు జారి కింద పడిపోబోతుంది. ఆమె పడిపోతుందని మనోడు పట్టుకోబోతే ఇద్దరి మధ్య యాక్సిడెంటల్ కిస్ జరుగుతుంది. ఇద్దరు షాక్ అవుతారు. ఊనా లిప్స్ నుంచి రక్తం కారుతుంటే తను కంగారుగా తూడ్చుకొని అక్కడ నుండి పరిగెడుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి స్నాక్స్ తింటుంటే షెన్జీ అడుగుతాడు, రే షెన్ నీ లిప్ కేమైందిరా, ఏ అమ్మాయి నా కొరికిందా ఏంటి అని అడగగానే ఊనాకి పొరబోతుంది. షెన్ వెంటనే కూల్ డ్రింక్ బాటిల్ తగిలింది లేరా అని మేనేజ్ చేస్తాడు. కానీ ఫ్రెండ్స్ నవ్వుతూ
ఎవరో కొరికినట్టే ఉందిరా అని ఏడిపిస్తారు. నెక్స్ట్ డేనే తన ఫ్రెండ్స్ నువ్వు నిజంగానే షెన్ని కిస్ చేసావా, రక్తం వచ్చేలా కిస్ చేసావా అని అడుగుతారు. ఊనా సిగ్గుతో ముఖం దించేసుకుంటుంది. నీకు అతని మీద ఇష్టం ఉంది కదా, త్వరగా నీ ప్రేమని చెప్పే అని వాళ్ళు సలహా ఇస్తారు. ఊనా ఫోటోగ్రఫీ క్లబ్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతుంది అనమాట. అదే విషయం చెప్తే చెన్జీ అంటాడు, షెన్ గారు నిన్న అక్కడికి తీసుకెళ్తారులే అని చెప్పగానే ఆమె హ్యాపీగా బయటకు వస్తుంది. కానీ అక్కడ షెన్ కి బదులు వేరే అబ్బాయి కెమెరా పట్టుకుని నిలబడతాడు. ఊనా మెల్లగా అబ్బాయిని షెన్ ఎక్కడా అని అడుగుతుంది. అతను గేమ్స్ ఆడుకుంటున్నాడులే అని చెప్పేసరికి ఆమె ముఖం డల్ అయిపోతుంది. ఒప్ప నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నాడా అని బాధపడుతుంది. నిజానికి షెన్ కావాలని తన రూమ్మేట్ ని పంపిస్తాడనమాట. ఆ రూమ్మేట్ వచ్చి, రే షెన్ నన్ను ఎందుకు పంపావురా, నువ్వు ఆ లిటిల్ గర్ల్ కి భయపడి దాక్కుంటున్నావా అని అడుగుతాడు. షెన్ కొంచెం ఆలోచనలో పడతాడు. ఎందుకంటే అతనికి ఆమె మీద రాంగ్ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అతను తిట్టుకొని, నేను ఎంత పిచ్చివాణ్ణి, ఊనా గురించి అలా ఎలా ఆలోచిస్తాను, నాలాంటి వాడు తనకు అసలు సెట్ అవ్వడు, తను నాకంటే బెటర్ పర్సన్ ని డిజర్వ్ చేస్తుంది అని తనలో తాను అనుకుంటాడు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి, ఊనా సాడ్ గా ఉండకే, మా బాయ్ ఫ్రెండ్ క్లాస్మేట్స్ అంతా సింగిల్లే, వాళ్ళని పరిచయం చేస్తా అని చెప్తుంది. ఒక అబ్బాయి వచ్చి తన నెంబర్ కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత పార్టీకి వెళ్తారనమాట. పార్టీలో ఊనా కొంచెం డ్రింక్ చేసి మత్తులో ఉంటుంది. వాష్రూమ్ కి వెళ్తూ కన్ఫ్యూజ్ అయి వేరే రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ షెన్ ఒంటరిగా కూర్చుని ఉంటాడు. తన్ని చూడగానే షెన్ దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు ఫుల్ గా తాగేసావా అని అడుగుతాడు. రూమ్మేట్స్ తో కలిసి వచ్చాను అని తనంటే, నేను నేనే డ్రాప్ చేస్తాను పదా అని అతను అంటాడు. తను నేనే వెళ్లిపోతానని మొండికేసినా కూడా షెన్ తన చేయి పట్టుకుని అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. తనకి జ్యూస్ ఇచ్చి, నీకు తాగడం అస్సలు రాదు కదా, ఎందుకింత సాహసం చేసావు, ఇదెంత డేంజరో తెలుసా, ఇకపై డ్రింక్ చేయకు అని సీరియస్ అవుతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని అంటారనమాట. ఓడిపోయిన వాళ్ళు డ్రింక్ చేయాలని కండిషన్ పెడతారు. ఊనా కూడా ఓకే అంటుంది. ఆమె ఓకే అనేసరికి మనోడి కోపం వచ్చి, నీ బదులు నేనే తాగుతానులే అని గేమ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. బాటిల్ తిప్పినప్పుడు షెన్ కి ట్రూత్ వస్తుంది. నువ్వు ఇష్టపడే అమ్మాయి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగితే షెన్ ఊనాని చూసి ఎవరు లేరు అని చెప్తాడు. అది విని ఊనా మనసు ముక్కలవుతుంది. అంటే ఈయనకి నేనంటే ఇష్టం లేదా అని ఫీల్ అవుతుంది. తర్వాత ఊనాకి డేర్ వస్తుంది. నువ్వెవరినైనా నీ ప్రేమను కన్ఫెస్ చేయాలనుకుంటున్నావా అని చెప్తారు. ఊనా ధైర్యం చేసి షెన్ కళ్ళలోకి చూస్తూ, ఓపా ఐ లైక్ యూ, నిన్న ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తున్నాను అని అందరి ముందు చెప్పేస్తుంది. మనోడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందరూ వీళ్ళిద్దరు పేరు బాగుంటుంది అని అరుస్తూ ఉంటే షెన్ తన చెయ్యి పట్టుకుని, ఇదంతా ప్రాంక్ కదా, జోక్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. ఊనా కన్నీళ్లతో, నేను జోక్ చేయట్లేదోపా, నాకు ఇక ఆడడం ఇష్టం లేదు అని చెప్పి అక్కడున్న స్ట్రాంగ్ డ్రింక్ తాగేస్తుంది. ఇక షెన్ తన్ని అక్కడి నుంచి బలవంతంగా తన రూమ్ కి తీసుకెళ్తాడు. రూమ్ కి వెళ్లేసరికి ఊనాకి ఏమి గుర్తుండదు. బూబు ఎక్కడా, నేను తనతో ఆడుకోవాలి అని అరుస్తుంటే షెన్ తన్ని కూర్చోబెట్టి పిల్లిని తెచ్చిస్తాడు. తనకి హనీ వాటర్ ఇస్తే, ఇది చాలా వేడిగా ఉంది, తాగితే నేను ఇప్పుడే పోతాను అని అల్లరల్లరి చేస్తుంది. షెన్ తన్ని దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంటే, షెన్ 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 నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, నేను మా అన్నయ్యకి చెప్తాను, ఐ హేట్ యు అని నిద్ర మధ్యలో వాగుతుంటుంది. షెన్ తన్ని చూస్తూ, నిన్ను యాక్సెప్ట్ చేసే ధైర్యం నాకు లేదు ఊనా అని మనసులో బాధపడుతుంటాడు. అప్పుడు ఊనా అంటుంది, నీకు ఒక సీక్రెట్ చెప్పాలి, దగ్గరకు రా అని పిలిస్తే షెన్ దగ్గరకు వెళ్ళగానే తన మెడలో చేతులు వేసి డీప్ కిస్ చేస్తుంది ప్యాషనేట్ గా. ఇది చాలా స్వీట్ గా ఉంది కదా ఒప్ప అని నవ్వుతూ మళ్ళీ పిల్లితో ఆడుకుని అక్కడే నిద్రపోతుంది. షెన్ తనకి దుప్పటి కప్పి, నీతో నేనేం చెయ్యాలి లిటిల్ గర్ల్ అని తనని చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఊనా పిల్లిని హగ్ చేసుకొని పడుకొని ఉంటుంది. బయటికి రాగానే షెన్ బ్రేక్ఫాస్ట్ తినమంటాడు. ఆమె భయంగానే, ఒప్పా రాత్రి నేనేమన్నా పిచ్చి పనులు చేశానా, నువ్వు నా మీద కోపంగా లేవు కదా అని అడుగుతుంది. షెన్ టీస్ చేస్తూ, నీకు గుర్తులేదా, రాత్రి నన్ను ఫోర్స్ చేసి కిస్ చేసావు అని బాంబ్ పేలుస్తాడు. తను షాక్ అయిపోతే అతని మాట మార్చి, అంటే నువ్వు నాతో కాదు పిల్లిని ఫోర్స్ చేసి కిస్ చేసావులే అని చెప్తాడు. నా ఫస్ట్ కిస్ ఇలా వేస్ట్ అయిపోయిందా అని ఫీల్ అవుతుంది. తర్వాత తను మెల్లగా, ఒప్పా నువ్వు నన్ను రిజెక్ట్ చేసావా, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ చెల్లెల్ని అని నా మీద ఇష్టం లేదా అని అడిగితే షెన్ తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు చాలా మంచిదాని ఊనా, కానీ నాకు నీలాంటి పద్ధతి గల అమ్మాయిలు నచ్చరు, నువ్వెవరో ఒక మంచి అబ్బాయిని వెతుక్కో, రాత్రి జరిగినవన్నీ మర్చిపో అని కఠినంగా చెప్పేస్తాడు. ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కోపంగా తన రూమ్మేట్స్ చెప్పిన అబ్బాయితో డిన్నర్ కి వెళ్ళడానికి ఫిక్స్ అవుతుంది. షెన్ ఏమో ఇటు పక్క ఫ్రెండ్స్ తో కలిసి తాగుతుంటాడు. అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు, ఏమైందిరా అని. ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశానురా అని షెన్ చెప్తాడు. అందులో ఏముందిరా, నువ్వెంతో మందిని రిజెక్ట్ చేసావు కదా అని అంటే, నేను తన్ని చాలా కాలం తర్వాత కలిశాను, కానీ ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తున్నాను అని మన షెన్ గారు అప్పుడు నిజం ఒప్పుకుంటాడు. ఫ్రెండ్ షాక్ అయ్యి, అంటే నువ్వు తనతో లవ్ లో ఉన్నావా, వెంటనే వెళ్లి తనకి ఒప్పుకోరా అని సలహా ఇస్తాడు. సరిగ్గా అప్పుడే ఊనా వేరే అబ్బాయితో వెళ్లడం షెన్ చూస్తాడు. జలసీతో రగిలిపోతూ వాళ్ళ వెనకాలే పరిగెత్తుతాడు. ఊనా అబ్బాయికి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటే షెన్ తన చేయి పట్టుకొని అతనికి దగ్గరగా లాక్కుంటాడు. నన్ను వదులు అని అరిచినా కూడా వినకుండా, నన్ను మళ్ళీ నీ వీచాట్ లో యాడ్ చేసుకో, నన్ను ఎందుకు వీచాట్ లో బ్లాక్ చేసావు, నన్ను మళ్ళీ యాడ్ చేసుకో అని అడుగుతాడు. నేను చిన్నపిల్లని కాదు,
నా డెసిషన్స్ నేను తీసుకుంటాను అని ఊనా ఎదురు తిరుగుతుంది. అర్ధరాత్రి బయట ఇలా తిరుగుతున్నావు, ఇది ఎంత డేంజర్ తెలుసా అని షెన్ అంటే, అతను నా ఫ్రెండ్, నీకు నా లైఫ్ కంట్రోల్ చేసే హక్కు లేదు, మన మధ్య ఏమీ లేదు అని గట్టిగా చెప్పేస్తుంది. షెన్ తన్ని గట్టిగా హక్ చేసుకుంటే, రింగ్ చేసి పిచ్చెక్కిందా ఏంటి అని తను అడుగుతుంది. మనోడు రొమాంటిక్ గా, పోయినసారి నువ్వు నన్ను వాడుకున్నావు కదా, ఈసారి నేనెందుకు వాడుకోకూడదు అని తన ముఖాన్ని పట్టుకొని కిస్ చేయబోతాడు. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఆగిపోయి సారీ చెప్తాడు. ఊనా తన్ని కొడుతూ, కావాలనే చేస్తున్నావు కదా ఒప్ప ఇదంతా, నువ్వు చెప్పావని నేను ఇష్టపడ్డం ఆపేసి నేను వేరే వాళ్ళని కలుస్తుంటే మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు నా దగ్గరకు వచ్చి అని ఏడుస్తుంది. షెన్ తన కన్నీళ్లు తుడుస్తూ, ఐఎమ్ సో సారీ ఊనా, నిన్ను వేరే వాడితో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, జెల్సీతో పిచ్చి వాడిని అయిపోతున్నాను, నన్ను సీనియర్ అని పిలవద్దిక నుంచి, షెన్ అని లేదా ఒప్ప అని పిలు అని బ్రతిమలాడతాడు. ఊనా కన్నీళ్లు తుడుచుకొని, నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నేను నీ బొమ్మని కాదు అని చెప్పి వెళ్లిపోతుంది. మనోడు అక్కడే ఒంటరిగా నిలబడిపోతాడు. నెక్స్ట్ డే కాలేజ్ లో షెన్ స్పీకర్ లో అందరి ముందు అనౌన్స్ చేస్తాడు, నేను చేసిన దానికి చాలా సారీ ఫీల్ అవుతున్నాను, నేను ఒక మూర్ఖుణ్ణి, కానీ ఇప్పుడు నా ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థమైంది ఊనా, నాకు నీ బాయ్ ఫ్రెండ్ అయ్యే ఛాన్స్ ఒక్కసారి ఇస్తావా అని అడుగుతాడు. కాలేజ్ మొత్తం షాక్. షెన్ ప్రపోజ్ చేయడం ఏంటి, ఎవరికి ఇదంతా అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఊనా సిగ్గుతో చచ్చిపోతుంటే తన రూమ్మేట్స్, అప్పుడే క్షమించకే, వాడికి కొంచెం సినిమా చూపించు అని సలహా ఇస్తారు. మనోడు అతను ఆఫీస్ లో కూర్చొని తన గురించే ఆలోచిస్తుంటే సడన్ గా భూకంపం వస్తుంది. షెన్ అందరినీ వదిలేసి కంగారుగా ఊనా ఉన్న వైపు పరిగెత్తుతాడు. ఇక్కడ ఊనా భూకంపం రావడంతో పాపం చాలా భయపడిపోతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ తన్ని హక్ చేసుకుని ఓదారుస్తుంటే కరెక్ట్ టైం కి షెన్ అంబ్రెల్లా పట్టుకొని అక్కడికి వస్తాడు. తన్ని గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కుంటాడు. ఇక భయపడుకు, నేను వచ్చేసాను అని చెప్పగానే ఊనా అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒప్ప, నాకు చీకటి అంటే చాలా భయంగా ఉంది అని చిన్న బొప్పిలా ఏడుస్తుంటే షెన్ నవ్వుతూ తన్ని ఓదారుస్తూ ఒక చేతిలో తను ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఊనా తన ఇంటికి తీసుకెళ్లి వాటర్ ఇచ్చి తన ముందు కింద కూర్చుంటాడు. నువ్వు ఈ రోజు నా రూమ్ లో పడుకో, నేను బయట సోఫాలో పడుకుంటాను, ఇప్పుడు భయం లేదు కదా అని అడుగుతాడు. తను అక్కడున్న ఒక థింగ్ వైపు చూసి, ఇది ఎవరిచ్చారు అని అడిగితే, నేను నీకోసం తెచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్, నువ్వు దీన్ని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, సరే ఇక ఏడవడం ఆపి నవ్వు అని చెప్పి మెల్లగా తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఊనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. షెన్ తన్ని చూసి, మనం మళ్ళీ కిస్ చేసుకోవచ్చా అని అడుగుతూ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కళ్ళు మూసుకోకుండా కిస్ చేయాలని నీకెవరు నేర్పించారు అని అతను అడిగితే, మరి నిన్ను కిస్ చేయమని ఎవరు అడిగారు అని తను అంటుంది. షెన్ మళ్ళీ కంట్రోల్ చేసుకోలేక తన్ని డీప్ కిస్ చేస్తాడు. ఈసారి ఊనా తన కళ్ళు మూసుకుంటుంది. కిస్ చేశాక షెన్ అడుగుతాడు, ఇప్పుడైనా గుర్తొచ్చిందా, నన్ను నీ బాయ్ ఫ్రెండ్ గా చేసుకుంటావా అని అడగగానే, ఇప్పుడే కాదు, ఇది కేవలం క్యాజువల్ కిస్ మాత్రమే అని బిల్డప్ ఇస్తుంది. అదేంటి, ఆల్రెడీ నువ్వు నన్ను కిస్ చేసావు కదా, నన్ను వాడేసుకున్నావు కదా, నాకేదో ఒక స్టేటస్ ఇవ్వాలి కదా అని షెన్ అంటే, నువ్వు పెద్ద సిగ్గులేనోడు అయిపోయావు, ఇలా ఎలా మారిపోయావు ఒప్ప నువ్వు అని తను అడిగితే, నేను సిగ్గులేనోడిని అవ్వకపోతే నా గర్ల్ ఫ్రెండ్ ని ఎలా పడేస్తాను చెప్పు, సిగ్గుపడుతూ ఉంటే నువ్వు వేరే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటావు కదా. అయినా ఊనా, నేను నిజంగా సీరియస్ గా ఉన్నాను, నేను నిన్ను ఎప్పుడు లైక్ చేయడం మొదలు పెట్టానో నాకే తెలీదు, కానీ నా ఫీలింగ్స్ తెలుసుకునేసరికి నాకు లేట్ అయిపోయింది, నా లైఫ్ లో నేను ఇష్టపడిన ఏకైక అమ్మాయివి నువ్వే, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వవా అని రిక్వెస్ట్ చేస్తుంటే ఊనా సిగ్గుపడుతూ, నాకు నిద్ర వస్తుంది ఒప్ప, నేను పడుకుంటాను అని తప్పించుకోవాలని చూస్తుంది. షెన్ తన బుగ్గ గిల్లి టాపిక్ డైవర్ట్ చేయడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు అని నవ్వుతాడు. తను పరిగెత్తికెళ్లి పడుకుంటుంది. నిద్రలో ఉన్న ఏదో పీడకలు వచ్చి భయపడుతుంటే షెన్ వచ్చి తన దగ్గర కూర్చొని, నేను ఇక్కడ ఉన్నానులే, నువ్వు టెన్షన్ పడకు అని ఓదారిస్తాడు. తను ఒక్కసారిగా నిద్ర లేచి, ఒప్ప నా దగ్గరే ఉండు అని అంటుంది. నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు ఒకసారి భూకంపం వచ్చింది, అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు ఎప్పుడు నా కజిన్ నే ఇష్టపడతారు, భూకంపం వచ్చినప్పుడు వాళ్ళు తను తీసుకొని బయటికి వెళ్లిపోయారు, నేను ఇంట్లోనే ఉండిపోయాను, అంతా చీకటి, నేను భయంతో ఏడుస్తూ పరిగెత్తాను, ఎన్నిసార్లు కింద పడ్డానో కూడా నాకే తెలీదు, అందుకే నాకు చీకటి అన్నా నన్ను ఎవరన్నా ఇగ్నోర్ చేసినా చాలా భయం అని తన గతాన్ని చెప్పి ఏడుస్తూ, నేను ఎవరితో ఉన్నా సరే వాళ్ళు కేవలం నన్ను మాత్రమే ఇష్టపడాలి, నువ్వు అలా చేయగలవా అని షెన్ ని అడుగుతుంది. షెన్ తన్ని హగ్ చేసుకొని, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నన్ను నమ్ము, పోనీ ఇప్పుడే కాకపోయినా కనీసం నీ ఇంటర్న్ బాయ్ ఫ్రెండ్ గా అయినా కొన్ని రోజులు ఉండనివ్వు, ప్రొబేషన్ పీరియడ్ అయిపోయాక నన్ను టెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయి పర్మనెంట్ గా అని చెప్తాడు. తను నవ్వుతూ, ముందు నీ పర్ఫార్మెన్స్ చూడాలి అని అంటే షెన్ తన్ని గిలిగింతలు పెడతాడు. తను వెనక్కి పడిపోతుంటే తన చేయి పట్టుకుంటాడు. ఆమె ఫేస్ టమాటా లాగా ఎర్రగా అయిపోతే, నీ ఫేస్ టమాటా లాగా రెడ్ అయిపోయింది బేబీ అని షెన్ అంటే, నన్ను అలా పిలవద్దొప్పా, ఇది మరీ కొంచెం రొమాంటిక్ గా ఉంది అని తను సిగ్గుపడిపోతుంది. షెన్ అవుతూ తన మీదకొచ్చి, నాకు ఇంకా రొమాంటిక్ పేర్లు తెలుసు, పిలవమంటావా అని అంటే, ముందు నా మీది నుండిలే అని తను అంటుంది. ముందు నన్ను ప్రేమగా పిలు అని అతను అడుగుతాడు. తను మెల్లగా షెన్ అని పిలుస్తుంది. అది చూసి అతను నవ్వుతూ తన దుప్పటితో కప్పి, నువ్వు పడుకో, నేను షవర్ తీసుకొని వస్తాను అని వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే షెన్ తన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు అతను, రాత్రి మనం డిన్నర్ కి వెళ్దాం, నీ రూమ్మేట్స్ ని కూడా తీసుకురా, వాళ్ళకి కొంచెం లంచం
ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే నా గురించి వాళ్ళు నీకు మంచిగా చెప్తారు అని ఒక ప్లాన్ వేస్తాడు. డిన్నర్ లో షన్ ఆ అమ్మాయిలతో పోటీ పడి మరి తాగుతాడా. అందరూ కలిసి కార్డ్స్ గేమ్ ఆడుతుంటే షన్ ని అడుగుతారు, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. మనోడు గుర్తులేదు అని అంటాడు. మరి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా నీకు గుర్తున్నారా అని అంటే ఎవరు లేరు అంటాడు. మరి నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు అని అడిగితే నవంబర్ లో అని చెప్తాడు. పూనా మనసులో డిసెంబర్ లో కదా భూకంపం వచ్చింది అంటే అంతకు ముందే ఎవరినో కిస్ చేశాడనమాట అని కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. షన్ కూడా తన వెనకాలే వెళ్తాడు. ఆమెను పట్టుకొని ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. నీ పాస్ట్ గురించి నాకు అనవసరం, నాకు వినాలని లేదు అని తను అంటుంది. షన్ తన్ని హగ్ చేసుకొని నవంబర్ లో కిస్ అనగానే కోపం వచ్చేసిందా, అసలు నా ఫస్ట్ కిస్ ఎవరితోనూ అడిగావా అని అంటే నాకు అక్కర్లేదు, నేనైతే కాదు కదా అని విసుక్కుంటుంది. నవంబర్ 19th నువ్వేం చేస్తున్నావు అని షన్ అడిగితే ఆ రోజు నేను ఎవరికో ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయ్యాను అని తను చెప్తుంది. షన్ నవ్వుతూ మరి ఆ రోజే కదా నా ఫస్ట్ కిస్ జరిగింది అని చెప్తాడు. ఊనాకి అప్పుడు అర్థమవుతుంది. షన్ ఆమె బుగ్గలు పట్టుకొని నీకసలు ఏమీ గుర్తుండదు, ఆ రోజే నువ్వు నన్ను బలవంతంగా కిస్ చేసావు అని ఆట పట్టిస్తాడు. ఊనా నమ్మలేక అబ్బే ఛాన్సే లేదు, నాకు అస్సలు గుర్తులేదు, నువ్వు కూడా మత్తులో ఉండి నా ప్లేస్ లో ఇంకెవరైనా ఊహించుకొని ఉంటావు అని బుకాయిస్తుంటే షన్ నవ్వి సరే అయితే నీకు గుర్తు చేస్తాను. ఆ రోజు ఒక అమ్మాయి ఫుల్ గా తాగేస్తే నేను తన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాను. తనకి హనీ వాటర్ ఇస్తుంటే తనే నా దగ్గర వచ్చి బలవంతంగా కిస్ చేసింది. పైగా అది స్వీట్ గా ఉందా హాట్ గా ఉందా అని అడిగింది అని చెప్పగానే ఊనా సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. షన్ కావాలనే నా పరుగు గాల్లో కలిసిపోయింది, పైగా నా రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఇన్నేళ్లగా ఎంత ప్యూర్ గా ఉన్నానో తెలుసా, కానీ ఒక తిక్కల అమ్మాయి వచ్చి నా ఫస్ట్ కిస్ కొట్టేసింది అని బిల్డప్ ఇస్తుంటాడు. ఊనా వెంటనే అతను నోరు మూసేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. షన్ తన చేయి మీద కిస్ చేసి మరి ఆ రోజు బూబూని కిస్ చేసా అన్నావు కదా అని ఆమె అడిగితే షన్ తన్ని హక్ చేసుకొని నువ్వు నన్ను మాత్రమే బలవంతంగా కిస్ చేయగలవు, ఇకపై ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ గా అడుగు, అనవసరంగా ఓవర్ థింక్ చేసి నా బుర్ర పాడు చేయకు అని చెప్తాడు. నిజంగా అది నీ ఫస్ట్ కిస్సా అని తను మళ్ళీ డౌట్ తో అడిగితే మరి ఇంకేంటి, అందరి ముందు నేను కనీసం పిల్లిని కూడా కిస్ చేయలేదు అని షన్ నవ్వుతూ తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత షన్ కి ఉన్న వాళ్ళ చిన్నన్నయ్య నుండి ఫోన్ కాల్ వస్తుందన్నమాట. అది వీడియో కాల్. ఒరే షన్ గా మా చెల్లి హాస్టల్ కి వెళ్లడం చాలా లేట్ అవుతుందంట ఈ మధ్య, అంటే తను ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉందేమో, ప్లీజ్ నా తరపున తన మీద ఒక కన్నేసి ఉంచు, ఎవడో వెధవ తను మళ్ళీ ఏడిపించకుండా చూడు అని టెన్షన్ పడుతుంటే షన్ నవ్వుతూ సరేలే ఇంతకి నువ్వెప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు. నెక్స్ట్ మంత్ వస్తున్నా అనేసరికి అయితే నా దగ్గర ఎక్కువ టైం లేదన్నమాట అని గొనుక్కుంటుంటే అతనికి వినపడక ఏమన్నావు అని అడుగుతాడు. ఏం లేదులే, ఊనా ఇప్పుడు పెద్ద పిల్ల అయిపోయింది కదా, మనం మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండకూడదు అని సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ వాళ్ళ అన్నయ్య తను ఇంకా చిన్న పిల్లరా, కాలేజ్ లో అస్సలు మంచి అబ్బాయిలే లేరు, ఈ కాలం వాళ్ళైతే ఇంకా దారుణం అని అంటాడు. షన్ వెటకారంగా ఎవరికి తెలుసు, తనకి ఎవరైనా మంచి సీనియర్స్ దొరకచ్చేమో కదా, తన కోసం వెయిట్ చేసే ట్రూ లవ్ కూడా దొరకొచ్చు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సో గైస్ దాంతో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ పార్ట్ తొందరలోనే అప్లోడ్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్.